ఓం నమో నారాయణాయ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా ఇంట్లో శ్రీరామనవమిని ఆచరించాము. ఈసారి భాగవత పురాణంలోని అత్యంత ప్రసిద్ధమైన భక్తి కథలలో ఒకటైన గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాము. ఒకరోజు సుందరమైన పుష్పవనంలో శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవి ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు, పూల పరిమళాల మధ్యలో వాళ్ళ సరస సల్లాపాలు, ప్రియమైన సంభాషణలు, చిలిపి మాటలు ఆ దివ్యవనాన్ని మరింత మధురంగా మార్చాయి. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు త్రికూట పర్వత ప్రాంతంలో గజేంద్రుడు అనే ఒక ఏనుగుల రాజు ఉండేవాడు. అతను ఎంతో బలవంతుడు, గర్విష్టి మరియు తన గుంపుకు నాయకుడు. ఒకరోజు తన కుటుంబంతో కలిసి ఒక అందమైన సరస్సులో స్నానం చేయడానికని వెళ్ళాడు. ఆ సరస్సు కమలాలతో, స్వచ్ఛమైన నీటితో ఎంతో అందంగా ఉండేది. అక్కడున్న ఏనుగులన్నీ నీటితో ఉల్లాసంగా ఆడుకుంటూ తమ తొండాలతో ఒకదానిపై ఒకటి నీళ్లు చల్లుకుంటూ సంతోషంగా గడిపాయి. గజేంద్రుడు కూడా తన కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా జలక్రీడల్లో మునిగిపోయాడు. అయితే ఆ ఆనంద క్షణాలు ఎక్కువసేపు నిలువలేదు. సరస్సు లోతులో ఒక భయంకరమైన మొసలి నిశ్శబ్దంగా దాగి ఉంది. నీటిలో ఉల్లాసంగా ఆడుకుంటున్న ఏనుగుల గుంపును అది గమనించింది. తన పదునైన కళ్ళతో వాటిని పరిశీలిస్తూ సరైన అవకాశానికి ఎదురు చూసింది. ఒక్కసారిగా మెరుపు వేగంతో దూసుకొచ్చి గజేంద్రుని బలమైన కాలుని తన భయంకరమైన దవడలతో గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు తన అపారమైన బలంతో బయటపడడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. రోజులు గడిచాయి. గజేంద్రుడి శక్తి క్రమంగా తగ్గిపోయింది. తన కుటుంబ సభ్యులు కూడా ఏమీ చేయని నిస్సహాయత స్థితిలో చూస్తూ ఉండిపోయారు. అప్పుడే గజేంద్రుడికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. ప్రపంచంలో తన బలం, సంపద, బంధువులు అన్నీ ఒక పరిమితి వరకు మాత్రమే సహాయపడగలవని గ్రహించాడు. మనసంతా సంపూర్ణ శరణాగతితో తన తొండంతో ఒక కమలాన్ని ఎత్తి శ్రీమన్నారాయణ నన్ను రక్షించు అని పిలవగానే ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నపళంగా అన్నీ వదిలేసి అమ్మవారి కొంగు చేతిలో ఉన్న విషయం కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ గజేంద్రుడి వద్దకు వచ్చేస్తాడు. స్వామి ఏమైంది అని పలుమార్లు పిలిచిన మహాలక్ష్మీదేవిని పట్టించుకోకుండా గజేంద్రుడి ఆర్తనాదం వినగానే భక్తవత్సలుడైన విష్ణువు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేస్తాడు. తన వెంటనే మహాలక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఆవిడి వెనకల శంకు చక్రాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. తన సుదర్శన చక్రంతో ముసలిని సంహరించాడు. గజేంద్రుణ్ణి రక్షించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. మొసలి కూడా ఒక శాపం వల్ల ఆ రూపంలో ఉండగా విష్ణు కృపతో శాప విముక్తి పొందింది. నిజమైన విశ్వాసంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనకు దారి చూపిస్తాడు. ఇదే ఈ కథ సారాంశం.